ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఎంపీడీఓ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కిలాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సింగరాయకొండ తహసీల్దార్ రాజేష్, ఎంపీడీఓ జయమణి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా 100 కుటుంబాలకు కార్మికులకు సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సింగరాయకొండ తహసీల్దార్ రాజేష్, ఎంపీడీఓ జయమణి ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా 100 కుటుంబాలకు కార్మికులకు సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ గ్రామాన్ని దేవాలయంగా భావించి సేవ చేసే కార్మికులను గుర్తించి కిలాడి ఫౌండేషన్ సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలకు 5,000 రూపాయలు సహాయం చేసిన కిలాడి ఫౌండేషన్ ను అభినందించారు. మరిన్ని విషయాలను మా E6 టీవీ ప్రతినిధి అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నా పేరు జిలాని, ప్రకాశం డిస్ట్రిక్ట్, సింగరాయకొండ. మానవత్వం చాటుకున్న కిలాడి ఫౌండేషన్ పేద ప్రజలకు 100 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న కిలాడి ఫౌండేషన్ ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ లోని ఫౌండేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కిలాడి ఫౌండేషన్ ఇది ఒక పెద్ద సాయం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పగలను ఈ సాయం వెనుక ఉన్న హృదయం గాని, ఈ సాయం వెనుక ఉన్న ఆత్మీయత గాని ఎంతో గొప్పది. ఈ సహాయం చేపట్టడానికి ఇలాంటి థాట్ వచ్చినందుకు ముందుగా మనం కిలాడి ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి కిలాడి గారిని ఖచ్చితంగా అభినందించాలి. అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఒక చిన్న కార్యక్రమంగా మనం చూస్తున్నాం. చూసారండి, కిలాడి ఫౌండేషన్ టీం ఎంత సేవ చేస్తున్నారు ఇప్పుడు తెలిసింది. నెక్స్ట్ ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి కిలాడి ఫౌండేషన్ టీం కోరుకుంటున్నారు. జిల్లాని E6 టీవీ, సింగరాయకొండ. ఫౌండేషన్ తరఫున పిలవంగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. కార్మికులు కూడా వాళ్ళకి ఒక ఆత్మగౌరవం ఉంటుంది, వాళ్ళని కూడా గుర్తించాలి అనే విధంగా చాలా తక్కువ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మా కిలాడి ఫౌండేషన్ ఈ విషయాన్ని గుర్తించి వాళ్ళకు కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కలిగించే విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి తరలి వచ్చిన మీ అందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఈ సందర్భంగా ముఖ్యంగా మనం మన తహసీల్దార్ గారి నుంచి కొంచెం ఆయన థ్యాంక్ యూ. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, దీని గురించి ముందుగా శానిటేషన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి వస్తుంది. మా ఎంపీడీఓ మేడం గారు వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే బాగుంటుంది. ఓకే, మన్నించాలి నన్ను. ఖచ్చితంగా నేను ప్రోటోకాల్ తప్పాను, క్షమించాలి. నాట్ ఎట్ ఆల్. ఓకే, జస్ట్ చిన్న చేంజ్ అండి. ఫైన్. జయమణి మేడం గారు ఇప్పుడు మాట్లాడతారు, ఎందుకంటే ఆమె పారిశ్రామిక వాటి గురించి అవగాహన ఎక్కువగా ఉంది కాబట్టి. వారి దాతృత్వంతో మన మండల పరిషత్లోని కార్మికులందరికీ, పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా వారికి తోచిన సహాయాన్ని అందించడానికి మన మండల పరిషత్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ వారికి, ఈ ఫౌండేషన్ తరఫున కార్యక్రమాన్ని చేపట్టినందుకు హాజరైనటువంటి తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇతర ముఖ్యమైన అందరూ సభ్యులకి, మీడియా వారికి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికులందరికీ నా నమస్కారాలు. వారు దాతృత్వంతో వారికి తోచిన సహాయం చేయటం అనేది ఇది గొప్ప విషయం. మళ్ళీ ఈ అవకాశాన్ని వారు మళ్ళీ చేయాలని కూడా కోరుకుంటున్నా. అంటే అవకాశాన్ని బట్టి వీళ్ళకి, మన పారిశుద్ధ్య కార్మికులకి ఎంత చేసినా కూడా రుణం అయితే తీయాలి. సేవలు అభినందనీయమైనవి. వాళ్ళు లేకపోతే మనం మండలం పారిశుద్ధ్యానికి నోచుకోదు. కాబట్టి వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా ఏ ఫౌండేషన్ అయినా సరే వాళ్ళకి ఈ రకంగా కృతజ్ఞతలు తెలియజేయడం కూడా ఒక గొప్ప ఆలోచన. ఈ ఆలోచనలు మీరు ఆచరణలో చూపిస్తున్నందుకు మా పారిశుద్ధ్య కార్మికులు అందరి తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఇటువంటి ప్రోగ్రామ్స్ మా మండల పరిషత్ తరఫున, మా మండల శానిటరీ కార్మికుల తరఫున ఇటువంటి ప్రోత్సాహ కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు నమస్కారాలు. పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవాన్ని వివరించే విధంగా వాళ్ళ అవసరం ఎంత ఉందో అన్న విషయాన్ని చాలా గొప్పగా చెప్పారు. చాలా థ్యాంక్స్ మేడం, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి వీళ్ళని అడ్రస్ చేసినందుకు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గారు రాజేష్ గారు మాట్లాడబోతున్నారు. ఈరోజు సింగరాయకొండ మండలంలో
కిలాడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, ఆహార సామాగ్రి అందజేయడం అనే ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి హాజరైన కిలాడి ఫౌండేషన్ ఫౌండర్స్కి, సభ్యులకి, అందరికీ, అలాగే వేదిక మీద ఉన్న మా ఎంపీడీఓ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి, ఇక్కడ ఎదురుగా ఉన్న హాజరైన ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకి అండ్ ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు రాజేష్, తహసీల్దార్ సింగరాయకొండ. గత కొద్ది రోజులుగా ప్రజలందరిలోనూ ఒక అవేర్నెస్ వచ్చింది. పారిశుద్ధ్య కార్మికుల్ని ఈ మధ్యకాలంలో